హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, చాలా రోజుల తర్వాత ఇలా ఒక పర్ఫెక్ట్ వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా లాస్ట్ 1-2 వీక్స్‌లో ఏమైందంటే నాకు హౌస్ హెల్ప్‌తో చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. లీవ్స్ పెట్టడము అండ్ ఫైనల్‌గా ఆమె మానేసిందనమాట. సో, ఆ తర్వాత చాలా పనెక్కువైపోయింది. సో, నేను కెమెరా పెట్టుకొని ఇంకా షూట్ చేయాలి అన్నట్లుగా లేదు. సో, టకా టకా ఏదో పని చేసేసుకోవడము, చాలా క్విక్ కుకింగ్ చేసుకోవడము అట్లా అయిపోయిందనమాట. సో, అందుకని అసలు నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడొచ్చేసి మరి ఒక్క హౌస్ హెల్ప్ అయితే వచ్చింది. ఇక్కడ ఎలా ఉందంటే చాలా పెద్ద సొసైటీ కదా! సో, కంటిన్యూ అయ్యే వరకి కూడా కొంచెం డౌట్‌ఫుల్ అనమాట. కొన్ని రోజులొస్తారు, మళ్ళీ వెంటనే మానేసి వేరే చోట చూసుకుంటారు. సో, చూద్దాం. ఇంకా ఇవాల్టి నుంచయితే వస్తుంది. లెట్స్ హోప్. సో, మార్నింగే నేనింకా మా అబ్బాయికి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. వాడు ఒక పని మీద కాలేజ్‌కెళ్తున్నాడు. పాస్తా చేసిమ్మన్నాడు బాక్స్‌లో. సో, దానికోసం అనేసి పనమ్మాయి 6:30కి వచ్చింది. సో, తను వర్క్ చేస్తూ ఉంటే నేను కూడా ఈ పని చేసుకుంటా ఉన్నా. ఒకవైపు పాలు మరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు పాస్తా కూడా బాయిల్ అవ్వడానికి పెట్టేశానమాట. ఇంకా పెరుగు కూడా తోడేస్తున్నాను. ఒక్క పూటకి పెరుగు ఉంది అన్నప్పుడే నేను నెక్స్ట్‌కి తోడేస్తా అండి. సో, ఇవాళ మధ్యాహ్నానికి ఉంది. సో, నేను ఇప్పుడు తోడేస్తే నాకు ఆఫ్టర్‌నూన్ 2 కల్లా తోడుకుంటుంది. నైట్ నుంచి ఇంకా ఫ్రెష్ పెరుగు తినొచ్చు. అండ్ నైటే పెసలు నానబెట్టాను. ఈ మధ్య కంటిన్యూస్గా ఇడ్లీ, దోశ బ్యాటర్ బయట నుంచే తెప్పిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఒక ప్రాపర్ రొటీన్ ఫామ్ అవ్వలేదు. అండ్ ఒక ప్రాపర్ ఇంట్లో బ్యాటర్స్ చేసుకోవడము, మీల్ ప్రెప్ చేసుకోవడము అవి ఇంకా ఫామ్ అవ్వలేదు. 1 మంత్ అయింది కానీ సంహౌ ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఇంకా ఒక ఏసీ ఫిక్స్ అవ్వాలి, ఇట్లా చాలా ఉన్నాయి. సో, అందుకనే మేబీ ఇంకొక 1 వీక్ పట్టొచ్చేమో ఇంకా రొటీన్ అంతా ఫామ్ అయ్యి ఇంట్లోనే అన్నీ చేసేవరకు. నేను ఎప్పుడైతే కూరగాయలు తెస్తున్నానో అప్పుడు వండలేకపోతున్నాను, ఎప్పుడైతే తేవట్లేదో అప్పుడు ఏం వండాలో అర్థం కావట్లేదు. అలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇలా గోరుచిక్కుడుకాయలు ఇలా అన్నీ తెచ్చి పెట్టుకున్నప్పుడు మేడ్ లేకపోవడం వల్ల నాకు డబల్ పని అయిపోతుంది. ఇవన్నీ కట్ చేసుకోవడము, నేనే అన్ని పనులు చేసుకోవడం అట్లా. సో, మధ్యాహ్నం లంచ్కి గోరుచిక్కుడుకాయలు నిన్ననే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు జస్ట్ బాయిల్ చేస్తున్నాను అంతే, ఉప్పు వేసేసి బాయిల్ చేస్తున్నా. సో, నేను ఒక్కసారి స్టవ్ దగ్గర ఉన్నా అనుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్లో అన్నీ, ఇంకేమైనా స్నాక్స్ చేయాలన్నా అన్నీ ఒకేసారి చేసేస్తాను అనమాట. సో, స్టవ్ మీద ఏదైనా పెట్టి పక్కకి జరిగేలా లేదండి. ఈ స్టవ్ కొత్తది కొన్నప్పటి నుంచి ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో, అస్సలు పక్కకి జరిగేలా లేదు. అందుకే అన్ని పనులు చేసేస్తున్నాను. ఇందాక పాలు మరిగాయి కానీ కొంచెం వేడిగా ఉందని పక్కన పెట్టేశాను. ఇప్పుడు తోడు పెట్టాను అనమాట. ఇంక ఇది పక్కన పెట్టేశానంటే తోడేసేసి 2 కల్లా ఇది తోడుకుంటుంది. అండ్ ఆల్సో చికెన్ కూడా ఆర్డర్ పెట్టాను. హోమ్ డెలివరీ ఉంటుంది ఇక్కడ. సో, చికెన్లోకి వేయడానికి కూడా పెరుగు కావాలి, అందుకే ఎక్కువ తోడుపెట్టాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, నేను ఇవాళ ఇంట్లోనే ఉంటున్నా. సో, బ్రౌన్ రైస్ని 1 కప్ పెట్టుకున్నానండి. మా ఇద్దరికి లంచ్లో 1 కప్ సరిపోతుంది. ఇప్పటి నుంచి రోజు బ్రౌన్ రైస్ తిందాము అనుకుంటున్నాము. సో, వీ హ్యావ్ టు సీ, కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి. నాకు అలవాటే, మా హస్బెండ్ ఇంతకుముందు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఓకే, నేను కూడా ట్రై చేస్తా అన్నారు. సో, 1 కప్పు బ్రౌన్ రైస్ని బాగా కడుక్కొని 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. బ్లైండ్గా ఫాలో అవ్వండి, రైస్ చాలా బాగా వస్తుంది కుక్కర్లో పెట్టేటట్లయితే. సో, అది ఇంకా నానబెట్టేసా నేను. మినిమం ½ అన్ అవర్ అయితే నానాలి. ఇంకా మీరు 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇంక ఈ లోపు నేను పెసరట్టుకి పిండి రుబ్బేశాను. అండ్ టొమాటో పేస్ట్ కావాల్సి ఉండే అది కూడా పేస్ట్ చేసేసాను. మా అబ్బాయి లేచాడు, కాఫీ అడిగితే వాడికి కాఫీ చేసి ఇస్తున్నాను అనమాట. వీళ్ళు లేచే వరకు కొద్దిగా మిక్సీ వేయాలి అంటే ఆలోచిస్తాను నేను. అన్నీ రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకుంటా, వాళ్ళు లేచాక మిక్సీ వేసుకుంటా. గోరుచిక్కుడుకాయలు కూడా ఇక్కడ కుక్కర్లో ఎందుకు పెట్టాను అంటే మామూలుగా అయిపోతాయి కానీ కొంచెం ముదిరిపోయాయి, అందుకే కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చాను. ఈ తవ్వ వచ్చేసి కొత్తదండి, సిరామిక్ది. అసలు ఎంత బాగుందో తెలుసా. నేను లింక్ ఇస్తాను. నేను ఈ వీడియోలో ఏవైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో అన్ని లింక్స్ ఇస్తాను. సో, మొన్న నాకు బ్రాండ్ నుంచి వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది అసలు. దీని మీద అయితే అసలు ఎంత మంచిగా వస్తున్నాయో దోశలు. అసలు మీరు అస్సలు ఆయిల్ వేయకున్నా కానీ బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట.
అండ్ మా హస్బెండ్ ఏమో తర్వాత తింటా అన్నారు. సో మా అబ్బాయికి ఇచ్చేసి నేను తింటున్నాను. మనం ఎప్పుడైనా కానీ టైంకి తినేయాలండి, అందరికీ పెట్టాకే తినాలి అన్నట్లు పెట్టుకోవద్దు. నేనైతే ఆ ఫండా అసలు ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు. ఎందుకంటే మనం ఎనర్జెటిక్గా ఉండకపోతే అసలు ఇంట్లో ఏ పనులు కావు. ఫ్లైట్లో అంటారు కదా, ముందు మీరు పెట్టుకొని ఆక్సిజన్ మాస్క్ తర్వాత పక్కన వాళ్ళకి పెట్టండి అనేసి, అది గుర్తు చేసుకుంటా ఉంటాను అనమాట. సో నేను టైంకి బ్రేక్ఫాస్ట్ చేసేసా, అరౌండ్ 8:30 అవుతుంది. సో నేను 9 o'clockకి వీడియోస్ పెడతాను కదా, నిన్న నైట్ పెట్టలేదు, నేను కొంచెం పని ఎక్కువైపోయింది. సో మార్నింగ్ పెడుతున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఉంటుంది అనమాట, ఒక 15-20 minutes దీని మీద వర్క్ చేయాలి. 9 o'clockకి వీడియో రిలీజ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా నేను ముందు రోజే చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు మెయిడ్ ఇష్యూస్ ఇంత పెద్ద ఇష్యూస్ అని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి. మా పాత ఇంట్లో ఎలా అంటే ఒకే ఇంట్లో ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తారనమాట, బట్ ఇక్కడ అట్లా కాదు, అసలు డేస్లో మారిపోతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి పాస్తా చేస్తున్నా, క్విక్గా రెసిపీ చూపించేస్తానండి. ఇది వచ్చేసి టిపికల్ పాస్తా రెసిపీ. ఇది ఇండియన్ టైప్ ఆఫ్ పాస్తా అలా కాదు, పాస్తాని ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. సో టొమాటో పేస్ట్ చేసుకున్నా కదా ఇందాక, సో అది పాస్తా సాస్ కోసం ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకొని గార్లిక్ పీసెస్ వేసాను, దాంట్లో 3 టొమాటోస్ పేస్ట్ వేసాను, దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసాను. సో టొమాటో పేస్ట్ ఓన్లీ దీంతోనే చేసామనుకోండి కొద్దిగా పుల్లగా ఉంటుంది, అందుకే నేను ఏం చేస్తాను అంటే స్టోర్ బాట్ కూడా కొంచెం పెట్టుకుంటాను, అది దీంట్లో కలుపుతాను అనమాట. కొద్దిగా దీంతో ఏమైందంటే థిక్నెస్ వస్తుంది, ఆ కలర్ వస్తుంది, అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో దీనివల్ల కొంచెం మనం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసినట్లు ఉంటుంది, ప్లస్ ఇంకా ఇవి కూడా యాడ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. అంటే ఇది బాక్స్లో పెట్టడానికి కదా, ఒకవేళ ఇంట్లోకి అయితే మనం ఫ్రెష్గా చేయొచ్చు. అలానే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కెచప్ ప్యాకెట్ ఒకటి వేయాలి. ఇది మనకి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ప్యాకెట్స్ వస్తాయి కదా కెచప్వి, అవన్నీ నేను తీసి పక్కన పెడతాను. సో ఒక ప్యాకెట్ వేసుకున్నామంటే టొమాటోస్ వేసినప్పుడల్లా ఫ్రెష్ టొమాటోస్ కొద్దిగా కెచప్ కానీ షుగర్ కానీ వేయాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా దేంట్లోనే నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ హర్బ్స్ ఒరిగానో అవి వేసేసుకున్నాను. అవి ఎన్నైనా వేసుకోవచ్చు, బ్యాచిల్ కింద వేసుకోవచ్చు. పాస్తాని ఎప్పుడైనా పాస్తా వాటర్తో సహా వేసేయాలండి, మరీ డ్రైగా ఉండకుండా బాగుంటుంది అనమాట. పాస్తాలో వాటర్ అసలు పడేయకూడదు. సో నేను డ్రైన్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉండే, అది ఎలాగో నాకు యూజ్ అవుతుంది కుకింగ్లో అనేసి ఉంచేసాను. ఇంకంతే సింపుల్గా మనం దీంట్లో ఇప్పుడు హర్బ్స్ వేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, కావాలంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా కారం వేసేయచ్చు, ఉప్పు మళ్ళీ ఒక్కసారి వేసేసి మూత పెట్టేసేయాలి, అంతే. తర్వాత దానికదే థిక్ అయిపోతుందండి. యాక్చువల్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చీజ్ వేయాలి, చాలా బాగుంటుంది. కానీ చీజ్ లేదు ఫ్రిడ్జ్లో చూస్తే, సరే ఇంకా చీజ్ లేకుండానే ఇవాళ పెట్టేసా, చల్లారడానికి పెట్టా ఫస్ట్ అయితే. ఇంక చల్లారిపోయిన తర్వాత బాక్స్లో పెడుతున్నాను. దీంట్లో మీరు వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఇండియన్ టైప్ కాదు కాబట్టి మీరు క్యాప్సికమ్ లేదా మష్రూమ్ అవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇలా చేస్తేనే మా అబ్బాయికి ఇష్టం, అందుకే నేను అసలు ఈ రెసిపీ మార్చను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మోజరెల్లా చీజ్ గ్రేట్ చేసి అయినా వేయొచ్చు, చీజ్ స్లైస్ అయినా వేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మా అబ్బాయి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్తే నేను బాక్స్ పెడతాను తనకి కూడా, బట్ ఇవాళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా బాక్స్ పెట్టేది ఏం లేదు, మాకు వంట చేయాల్సిన పని అయితే ఉందన్నమాట. ముందైతే మా అబ్బాయికి బాక్స్ ఇచ్చేసాను. సో ఆల్మోస్ట్ 9:30 కల్లా ఈ పనంతా అయిపోయింది. అండ్ కొద్దిగా మొక్కలు చూద్దాం అసలు వీటికి వాటర్ అవసరమా అనేసి వాటి వైపు వచ్చాను. సో ఇలా ఉంది కదా, దీంట్లో గ్లాస్ బాటిల్ పెట్టలేదు పగిలిపోద్దేమో అని, ఇట్లా డిస్పోజబుల్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటే దాంట్లో వాటర్ పోసి జస్ట్ కొన్ని స్టెమ్స్ పెట్టాను, బాగా పెరుగుతుంది. ఎందుకో తెలియదు, నా చేతితో మనీ ప్లాంట్ తప్ప వేరే ఏ ప్లాంట్స్ పెరగవు. సో ఇది కూడా ఎంత మంచిగా బుషీగా పెరుగుతుందో, దీనికి కూడా ఇప్పుడు వాటర్ అయితే అవసరం లేదు. మొన్న ఒక కొత్త మొక్క కొన్నానండి, షార్ట్స్లో కూడా పెట్టాను, మీరు చూసారో లేదో తెలీదు. ఇది వచ్చేసి ఇంకో బాల్కనీలో పెట్టాను, ఇది అసలు చాలా బాగుంది. దీనికి కూడా వాటర్ అవసరం లేదు, వారానికి 2 సార్లే పోయమన్నారనమాట. సో లెట్స్ సీ, దీన్ని అయితే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అండ్ మొన్న ఒక కామెంట్ వచ్చింది, మీరు ఎందుకు ఇంకా ఇంత షాపింగ్ చేస్తున్నారు, మినిమలిస్టిక్గా ఉండాలనుకుంటున్నారు కదా అనేసి. ఒక్కోసారి ఏంటంటే నాకు బ్రాండ్ నుంచి వస్తాయి ప్రోడక్ట్స్, అవి నేను కంపల్సరీ చేయాలి. అండ్ ఆల్సో గెట్ రెడీ విత్ మీ లాంటివి చేయాల్సినప్పుడు ఇట్లా కార్నర్స్ అందంగా ఉండాలి, అందుకనే నేను అవి కొంటూ ఉంటాను. ఎందుకంటే బ్రాండ్స్ ఇలా చెప్తారనమాట, బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉండాలి అట్లా అన్నీ కూడా.
అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పక్షులు నెస్ట్ కంపల్సరీ పెట్టుకుంటాయండి. మా పాతింట్లో కూడా నెస్ట్ ఉండేది, గుర్తుందా? 4-5 ఇయర్స్ నుంచి ఉంది, ఇప్పుడు కూడా అలానే వదిలేసి వచ్చాం. సో ఇక్కడ కూడా పెట్టడం స్టార్ట్ చేశాయి. రెంటల్ హోమ్ కదా అనేసి అవి స్టార్ట్ చేసినప్పుడే 2-3 గడ్డి ఇవి ఉన్నప్పుడే తీసేసాను నేను. బట్ మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటున్నాయి, ఇంకా అలానే ఉంచేసాను అనమాట. మళ్ళీ రాత్రికి రాత్రి పెట్టేసాయి చూడండి అసలు. ఇంక నేను షవర్ తీసుకొని వచ్చాను. ఇంట్లో ఉన్నా కానీ కంపల్సరీగా ఇది క్వెంచ్ సన్ స్క్రీన్ అండి, ఇది కంపల్సరీ పెట్టుకుంటాను నేను, అది ఏ సీజన్ అయినా కానీ. అండ్ లిప్ గ్లాస్ పెట్టుకుంటాను, అంతకంటే ఇంకేం పెట్టుకోను. ఒకవేళ ఇంట్లో ఉంటే షూట్స్ చేస్తే మాత్రం కొద్దిగా రెడీ అవ్వాల్సి ఉంటుంది. సో షూట్స్ చేసేటప్పుడు ఏంటంటే బ్రాండ్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట, దట్స్ వై రెడీ అవుతాను. ఇప్పుడైతే నేను ఇంట్లో ఉంటే జనరల్గా ఇలానే రెడీ అవుతాను. లైట్గా వైట్ హెయిర్ కనిపిస్తున్నా కానీ నేను ఫుల్ లైట్ తీసుకుంటాను. ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేసేది బాల్కనీ. అండ్ మా హస్బెండ్ మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక అలోన్ టైం ఉంటుంది కదా, మనందరం రిలేట్ అవుతాము. అసలు ఆ టైం ఎంత బాగుంటుందో. సో మా హస్బెండ్ ఏమో వర్క్ చేసుకుంటున్నారు, మా అబ్బాయి వెళ్ళిపోయాడు. సో కంపల్సరీగా ఆ టైంలో టీనో లేదంటే కాఫీనో గ్రీన్ టీయో ఏదో ఒకటి పెట్టుకొని అట్లా కంపల్సరీ రిలాక్స్ అవుతాను. లేదంటే ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందు లేచి టీ తాగుతాను అనమాట. సంహో ఒక్కదాన్ని కొద్దిసేపైనా ఉండాలి, లేదంటే నేను క్రాంకీ అయిపోతా, పిల్లల కంటే ఎక్కువ నేను క్రాంకీ అయిపోతా అనమాట. సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అట్లా అయింది. ఇంకా రైస్ పెట్టేశాను, అదే అవుతూ ఉంటుంది. రైస్ ఎందుకు నేను ఎర్లీగా పెడతాను అంటే ఒక్కోసారి 12 కల్లా ఆకలేస్తుందండి. సో ఆకలేసేటప్పుడు అప్పుడు రైస్ పెట్టుకొని ఆ టైంలో ఏమైందంటే మనం జంక్ తింటుంటాం అనమాట. అలా కాకుండా నేను 12 కల్లా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. సో దట్ ఒక్కోసారి 12కే తింటాం మేము, ఒక్కోసారి 12:30కి తింటాము, బేస్డ్ ఆన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉంటే 1-1:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉంది అంటే మాత్రం 12కే తినేస్తాం. సో జంక్ తినొద్దు అనేసి నేను ఫుడ్ రెడీగా పెట్టేస్తాను. సో మళ్ళీ ఇదే ప్యాన్ని వాష్ చేసి యూజ్ చేస్తున్నా, ఎందుకంటే రేపు మళ్ళీ మెయిడ్ వస్తుందా రాదా అనేది డౌట్ అనమాట. తను రాకుంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని ఇదే ప్యాన్ని వాడుతున్నా. ఈ ప్యాన్ని దీని కలర్ చూసి జడ్జ్ చేయకండి నల్లగా ఉంది అనేసి. యాక్చువల్లీ ఈ ప్యాన్ చాలా చాలా బాగుంటుంది, కరోట్ బ్రాండ్ అనమాట. ఇందులో బ్లాక్ కూడా ఉండే, మా హస్బెండ్ అన్నారు కూడా నువ్వు వైట్ ఎందుకు తీసుకుంటున్నావు, బ్లాక్ తీసుకో అనేసి. కొద్దిగా నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి నేను వైట్ తీసుకున్నా, హీట్కి బ్లాక్ అయింది అది, కానీ ఎక్కడ కూడా దాన్ని కోటింగ్ పోలేదు. సో ఆ ప్యాన్లో వంట చాలా బాగా అవుతుంది అండ్ నాకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో అందుకని దాంట్లో గోరుచిక్కుడుకాయలు వేసేసి ఇంకా ఇప్పుడు బీరకాయలు కట్ చేస్తున్నాను. బీరకాయ కర్రీ, గోరుచిక్కుడుకాయ ఫ్రై అండ్ రసం, బ్రౌన్ రైస్ అనమాట ఇవాళ. సో ఇలా చేశాను అంటే ఇంకా 2 పూటలకి ఐఎమ్ ఆల్ సెట్. ఒక సైడ్ వచ్చేసి పల్లీలు కూడా వేపుతున్నాను, అంటే ఎలాగో స్టవ్ దగ్గర ఉన్నాను, ఒక బర్నర్ ఖాళీగా ఉంది, అక్కడ ఏ పని చేస్తే అయిపోతుంది అనేసి చేస్తున్నా. యాక్చువల్గా నేను మొన్న చెప్పాను కదా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అనేసి, కొన్ని థింగ్స్ లైట్ తీసుకోవాలి అన్నట్లు చెప్పారు చాలామంది, నేను డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. కానీ ఇప్పుడు చూసారా కొన్ని థింగ్స్ నేను లైట్ తీసుకోలేను. ఇప్పుడు ఒక బర్నర్ ఖాళీగా ఉంది, ఏదో ఒక పని చేద్దాము అనేసి పల్లీలు పెట్టేసా. ఇట్లా ఆ మల్టీ టాస్కింగ్ అనేది పోవట్లేదు అసలు. ఇంకా గోరుచిక్కుడుకాయ కర్రీలోకి వచ్చేసి ఎల్లిపాయ కారం వేస్తున్నా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసి వేయడం కంటే ఇట్లా క్రష్ చేసేసి వేస్తే తినేయడం ఈజీగా ఉంటుంది. అలానే ఇంట్లో పిల్లలు కూడా తీసి పక్కన పెట్టకుండా ఉంటారనమాట. సో గార్లిక్ మోస్ట్లీ నేను ఇలానే వేస్తాను. పాస్తాలో అయితే మా అబ్బాయి తినేస్తాడు, తీయడు, అదంతా మిక్స్ లాగా ఉంటుంది కదా. మామూలు కర్రీస్లో అయితే ఇంకా కనిపిస్తూ ఉంటుంది కదా, తీసే అవకాశం ఉంటుంది, అందుకే నేను ఇలా వేసేస్తూ ఉంటాను. సో నాకు హౌస్ హెల్ప్ సెట్ అయితే నేను మంచిగా కట్ చేసుకునేలాంటి కూరగాయలు తెచ్చుకుందాము. ఒకవేళ హౌస్ హెల్ప్ సెట్ కాకపోతే 1 పాట్ డిషెస్ లాంటివి చేద్దాము అనేసి ఐఎమ్ ప్లానింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను వర్కింగ్ కదా, చాలా పని ఉంటుంది. ఆ పనితో పాటు ఇంట్లో పని మొత్తం చేసుకోవడం అంటే చాలా చాలా కష్టమైపోతుంది. ఐ డోంట్ నో, యూఎస్లో అయితే నేను మా అబ్బాయిని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అన్నీ చేసుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ మేడ్ ఉండదు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు అనమాట. ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకు అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్స్. అక్కడైతే అసలు ఇట్లా కాఫీ తాగానే ఆ కప్ అప్పటికప్పుడు కడిగేసి పక్కన పెట్టేసేదాన్ని నేను. అండ్ రసం వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. ఫస్ట్ 2 సార్లు తాలింపు వేస్తాను అనమాట. ఫస్ట్ తాలింపులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా ఇందులో జీలకర్ర అవి ఏం వేసుకోలే. మళ్ళీ టొమాటోస్ పేస్ట్ చేసుకున్నా, 2 టొమాటో పేస్ట్ వేస్తాను అనమాట.
పేస్ట్ చేయకుండా వేస్తే ఇంకా ఆ ముక్కలన్నీ వీళ్ళు తీసి పక్కన పెడతా ఉంటారు, టొమాటోస్ తినరు, అట్లా అవుతుంది అనేసి నేను టొమాటోస్ పేస్ట్ వేస్తాను. అలాగే రసం కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. కొంచెం ఉప్పేసి ఆ టొమాటోలో పచ్చిదనం పోయే వరకు సిమ్లో ఉంచేయాలి. ఆ తర్వాత ఇంకా దీంట్లో వాటర్ పోసేసుకొని చింతపండు, ధనియాలు, ఉప్పు, కారం, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర ముందే వేసేయాలి. వేసేసి మరగనివ్వాలన్నమాట. అండ్ బీరకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఆ లోపు మనం ఖాళీగా ఉంటాం కదా, ఈ అమూల్ది గార్లిక్ అండ్ హర్బ్స్ బటర్ తీసుకొచ్చాను. నార్మల్ బటర్ కూడా తీసుకొచ్చా, అది ఆల్రెడీ ఓపెన్ చేసి ఒక డబ్బాలో పెట్టాను. ఈ గార్లిక్ బటర్ కూడా అట్లా ఉండే కంటే డబ్బాలో పెడితే ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడం అనేసి తీసి ఇంకో డబ్బాలో పెడుతున్నా. 2 బటర్లు కన్ఫ్యూజ్ అవుతాము అనేసి దాని పేపర్ అట్లే ఉంచేసా. ఎందుకంటే నార్మల్ బటర్కి బ్లూ కలర్ పేపర్ వస్తుంది, గార్లిక్ బటర్కి గ్రీన్ కలర్ పేపర్ వస్తుంది. ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయాయి అండ్ దీన్ని చాటలో వేసేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను. ఇవి వచ్చేసి జస్ట్ అట్లా స్నాక్ లాగా తినడానికి కొన్ని ఉంటాయి, చట్నీస్కి కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ కొన్ని డిషెస్ ఉన్నాయండి, అవి నేను ఇంకా ఉంచదలుచుకోవట్లేదు. ఒకవేళ హౌస్ హెల్ప్ వచ్చినా కానీ ఇంకా ఇవి వాళ్ళకి అడిగేవి కాదు. మిక్సీ గిన్నెలు ఒకటి, ఇట్లా లైట్గా ఏమీ పాడవని బాక్సులు, నైఫ్స్ అండ్ చాపింగ్ బోర్డ్, ఇవన్నీ రిన్స్ చేసేసి పక్కన పెట్టేస్తా. ఈ మంత్లో 2 కప్పులు పగిలాయండి నావి. సో అందుకనే నేను ఈ గాజువి కూడా ఇంకా వేయట్లేదు. నాకు డిష్ వాషర్ ఉంది కదా, సో దానివల్ల నా దగ్గర ఎక్కువగా గ్లాస్వి, సిరామిక్వి ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ ఇంకా పగలు కొట్టేస్తున్నారు. ఇక్కడికి వచ్చాకే 2 పగిలాయి టకాటకా అనేసి. అందుకే ఎందుకులే ఇవన్నీ అనేసి ఏవైతే నేను చేయగలను, ఈ సిరామిక్ తవ్వ కూడా సో వాళ్ళకి వేసేస్తే మళ్ళీ వాళ్ళు ఆ స్టీల్ స్క్రబ్బర్ వాడతారు కదా, వాళ్ళు మనలా చేంజ్ చేయరు కదా. ఇప్పుడు దీనికి నేను సాఫ్ట్ స్పంజ్ వాడాలి, వాళ్ళు అదంతా ఎందుకు ఆలోచిస్తారు. అందుకనే ఇవి నేనే రిన్స్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా షింక్ కూడా కొద్దిగా కడిగేశాను. బాగా నీట్గా ఏం కాదు, లైట్గా అట్లా రిన్స్ చేసేసాను అనమాట. చికెన్ ఆర్డర్ పెట్టాను కదా, అది వచ్చింది. ఇది యాక్చువల్గా ఇవాళకి కాదు, రేపటికి. రేపు నాకు కొంచెం బిజీ వర్క్ ఉందన్నమాట. బిజీ వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే చికెన్ కర్రీ చేసేసామంటే ఇవాళ రసం కొద్దిగా మిగులుతుంది, 2 పూటలకి ఇదే అయిపోతుంది, నేను నా వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. అట్లా ఆలోచించి ముందే చికెన్ తెచ్చేసాను. చికెన్ క్లీన్ చేసిన తర్వాత అంటే జస్ట్ ఇంకా దాంట్లో ఉన్న ఫ్యాట్ అవి ఇవి తీసేసిన తర్వాత కల్లుప్పు వేసేసి ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేస్తాను కలిపేసి. ఆ తర్వాత ఇంకా దాన్ని మ్యారినేట్ చేసి పెడతాను. ముందు రోజు మ్యారినేట్ చేస్తే కర్రీ చాలా బాగా వస్తుంది. ఇంకా రైస్ అయిపోయిందండి. మీరైతే బ్లైండ్గా ఇలా చేసేయచ్చండి. 1 కప్పు బ్రౌన్ రైస్కి 4 కప్పుల వాటర్ వేస్తే ఎంత బాగా వచ్చిందో. సో ఈజీ అవుతుంది అనమాట. చాలామంది తినలేకపోతారు కదా, అరగదు. అట్లా కాకుండా ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. ఇంకా రసం అయితే అయిపోయింది. లాస్ట్ తాలింపు పెడుతున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, మళ్ళీ వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచా అనమాట. దంచేసి వేసి ఇంగువ, జీలకర్ర ఇవన్నీ వేసేసి తాలింపు వేసి వెంటనే మూత పెట్టేసేయాలి. అప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ అట్లా ఉండిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ఖాళీ ఉండం కదా, మొన్న లూలు మాల్కి వెళ్ళినప్పుడు మఖానా తీసుకొచ్చా, పెద్ద కవర్. అది ఇంకా అలానే ఉంది, నేను చెయ్యను కూడా చేయలేదు. సరే ఇంక ఇట్లా కాదు అనేసి ఇవాళ చేద్దాము, ఎలానో అన్ని పనులు చేస్తున్నా కదా అనేసి ఒక హాఫ్ ఫ్రై చేస్తున్నాను. మఖానా ఆయిల్లో చేయకూడదు, నెయ్యిలోనే చేయాలన్నమాట. అండ్ జస్ట్ ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, లేదా జస్ట్ ఉప్పు వేసుకున్నా బాగుంటుంది, ఉప్పు కారం వేసినా బాగుంటుంది, ఉప్పు పెప్పర్ పౌడర్ వేసినా బాగుంటుంది. కానీ ఫస్ట్ నెయ్యిలో వేసేసి ఓన్లీ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా అవి క్రిస్పీ అయ్యే వరకు వేయించాలి. ఏది వేసుకున్నా మనం ఉప్పు కారం ఏది వేసుకున్నా లాస్ట్లోనే వేసుకోవాలి, లేదంటే ఘాట్ వస్తుంది. ఇంకా ఈ చికెన్లో వచ్చేసి బేసిక్ మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కర్డ్, అంతే. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, రేపు మార్నింగే కర్రీ చేస్తాను. ఇంకేంటంటే ఈ బిస్కెట్ ప్యాకెట్ది బిస్కెట్స్ డబ్బా ఖాళీ అయిపోయింది. స్నాక్స్ అన్నీ రెడీ పెడుతున్నాను కదా, సో సరే అనేసి ఇది కూడా ఫిల్ చేస్తున్నా. నాకు ఒక రకమైన ఓసిడి ఉంది తెలుసా. ఇప్పుడు నేను ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసా కదా, ఈ బిస్కెట్స్ నాకు పర్ఫెక్ట్గా సరిపోవాలి ఆ డబ్బాలో, లేదంటే నేను హర్ట్ అవుతా అనమాట. ఏవైతే మిగిలాయో ఎయిదర్ ఐ విల్ ఈట్ ఆర్ వేరే డబ్బాలో మాత్రం పెట్టడానికి ఇష్టపడను. సో ఇదొక ఎంత మనస్తత్వం అనిపిస్తుంది నాకు. ఎంత మార్చుకుందాం అనుకున్నా కొన్ని అసలు నేను మార్చుకోలేకపోతున్నా, బట్ లక్కీలీ పట్టాయి అనమాట.
అందుకే ఇదే డబ్బా బిస్కెట్స్కి పెడుతున్నాను. పర్ఫెక్ట్గా పట్టాలి అంతే. ఈ పర్ఫెక్షన్ అనేది మానుకోవాలి అనుకున్నా మానుకోవట్లేదు. మనకు కోడళ్ళు వచ్చిన తర్వాత మనని చాదస్తపు అత్తలాగా చూస్తారేమో కదా. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, నేను చాదస్తపు అత్త నవ్వకూడదు, నేను చాలా మంచి మదరిన్లా నవ్వాలి అని. కానీ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి అట్లా. ఇంకా ఇది మొత్తం క్రిస్పీగా అయిపోయాయండి. చాలాసేపు చేయాల్సి వస్తుంది వీటిని సిమ్లో పెట్టేసి, ఎందుకంటే చాలా అంటే గట్టిగా కాదు, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి మంచిగా క్రిస్పీ అవుతేనే టేస్టీగా ఉంటాయి, డైజెషన్ కూడా అవుతుంది. స్టవ్ ఆపేసి అప్పుడు ఉప్పు కారం యాడ్ చేసి మళ్ళీ ఒక్క నిమిషం స్టవ్ ఆన్ చేసాను అంతే. ఎందుకంటే కారం ముందే వేసేస్తే ఫుల్గా ఘాటు వచ్చేస్తుంది అనమాట, ఇల్లంతా ఘాటు అయిపోతుంది. అందుకే ముందే వేయొద్దు. యాక్చువల్గా ఓన్లీ ఉప్పు వేసినా బాగానే ఉంటుంది, కానీ మా వాళ్ళు తినరు. ఇంకా గ్యాస్ సిలిండర్ ఆపేసాను. గ్యాస్ సిలిండర్ అంటే గుర్తొచ్చింది, నేను ఫుల్ బిజీగా ఉండి సిలిండర్ని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయానండి. ఎలా చేయొచ్చు అనేది మీరు ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. మాది హెచ్పి గ్యాస్. స్టార్టింగ్లో వాళ్ళు ఇచ్చిన బుక్ కానీ స్లిప్ కానీ నా దగ్గర ఏమీ లేవు. ఫోన్ నెంబర్తోనే మార్చుకోవాలి. ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్. తప్పకుండా నెక్స్ట్ వీక్ ఆ పని చేయాలి. సో ఇంకా మార్నింగే నేను వాషింగ్ మిషన్ వేశాను, మా అబ్బాయి బట్టలు వేసాను ఇవాళ. సో ఇంకా అయిపోయింది, 12:30 అట్లా అవుతుంది టైం. బట్టలు ఆరేస్తున్నాను. వర్షం లేదు కాబట్టి ఇంక ఇవాళ ఎక్కువ బట్టలు వేయాలి అన్నట్టు ఫుల్ లోడ్ వేసేసాను అనమాట. సో అదండి, మధ్యాహ్నం వరకు అసలు టైం ఎట్లా గడిచిందో కూడా తెలియలేదు. చాలా పనులు అయితే అయిపోయాయి. కొద్దిగా ఇప్పుడే దారిలోకి వస్తుంది నా డైలీ రొటీన్ అనేది. నేను అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.